ఒకవేళ ఇచ్చినట్టయితే మరి అన్నము ఇప్పుడు సింధు నది నాగరికత వాళ్ళకే రైస్ అంటే ఏంటో తెలియదు. మరి వీడు ఎస్పెషలీ దేవతలు వండి వరి మరియు పాలతో వండిన పాయసము అని చెప్తుంది. ఈ పాయసం మళ్ళీ కౌశల్యాదేవి గారు ఏదైతే ఇందాక విష్ణు పూజ చేస్తున్నప్పుడు మరి శ్రీరాముల వారు వెళ్ళారని నేను చెప్పాను కదా, అక్కడ కూడా రైస్తో చేయబడిన పాయసం అక్కడ కూడా ఉంది ఆ రెఫరెన్స్. సో ఇవన్నీ మనం హిస్టారిసిటీ మ్యాచ్ చేసుకుంటున్నప్పుడు ఎక్కడ కుదరట్లేదు. సరే, ఇది ఓవరాల్గా అన్నం గురించి వీళ్ళు మాట్లాడిన విషయం. అయితే మనం ముందుగా అసలు అన్నం అనే సంస్కృత పదానికి మీనింగ్ ఏంటి? వైట్ రైస్ అనే. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. అన్నము వలన సకల భూతములు కూడా జీవించుచున్నవి. ఈ అన్నము వర్ష